అందరికీ నమస్కారం. చివరి సెషన్‌లో మనం ఓమ్స్ లా గురించి చర్చించాం. మరియు ఇప్పటి సెషన్‌లో మనం కిర్చాఫ్ చట్టంపై చర్చించబోతున్నాం. ఈ వీడియో చివర్లో మీరివి చేయగలరు. ఏ. సిరీస్ మరియు సమాంతరంగా భాగాలను కనెక్ట్ చేయండి. బి. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా నిరూపించండి. సి. కిర్చాఫ్ యొక్క కరెంట్ లా నిరూపించండి. పార్ట్ 1. సిరీస్ సర్క్యూట్ పరిచయం. మొదటి సిరీస్ కనెక్షన్ గురించి చర్చిద్దాం. సిరీస్ సర్క్యూట్ లేదా కనెక్షన్ అన్ని భాగాలు ఎండ్ టు ఎండ్తో అనుసంధానించబడిన చోట మానవ గొలుసు వంటి ఒకే మార్గం లేదా పంక్తిని ఏర్పరుస్తాయి. అదేవిధంగా సిరీస్ సర్క్యూట్లో అన్ని భాగాలు అనుసంధానించబడి ఉన్నాయి. మరొక భాగం యొక్క ఒక చివర నుండి ఇంకొక చివరికి మరియు మొదలైనవి. ఇక్కడ రెసిస్టర్లు R1, R2, R3 మరియు R4 ఒకే మార్గాన్ని ఏర్పరచటానికి సిరీస్లో ఒకదాని తర్వాత ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1. ఏ, బి మరియు సి ముగ్గురు వ్యక్తులు గమ్యాన్ని చేరుకోవడానికి ఒకే మార్గంలో నడుస్తున్నారు. గమ్యాన్ని చేరుకోవడానికి ఒకే మార్గం ఉన్నందున ముగ్గురు వ్యక్తులు ఒకే మార్గంలో ప్రయాణించాలి. అదేవిధంగా సిరీస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒకే మార్గం కారణంగా కరెంటు ప్రవాహం అదే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 2. ఇక్కడ నీటి పైప్ సిరీస్లోని ట్యాంకుల మధ్య అనుసంధానించబడి ఉంది. అందువల్ల పైపులో నీటి ప్రవాహం రేటు సమానంగా ఉంటుంది. సిరీస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒకే మార్గం కారణంగా కరెంటు ప్రవాహం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. సిరీస్ సర్క్యూట్లో ఏదైనా భాగాలు విఫలమైతే కరెంటు ప్రవాహానికి మార్గం లేనందున మొత్తం సర్క్యూట్ విఫలమవుతుంది. సమాంతర సర్క్యూట్ యొక్క పరిచయం. సమాంతర సర్క్యూట్ లేదా కనెక్షన్ల గురించి చర్చిద్దాం. వివిధ మార్గాలు లేదా మార్గాలతో అనుసంధానించబడిన చోట సమాంతర సర్క్యూట్లు లేదా కనెక్షన్ల భాగాలుంటాయి. ఇక్కడ రెసిస్టర్లు R1, R2, R3 మరియు R4 వాటిపై చివరలు కలిసి కనెక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయబడతాయి మరియు వాటి దిగువ చివరలు కలిసి అనుసంధానించబడి ఉంటాయి. ఒక ఉదాహరణతో చర్చిద్దాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఏ, బి మరియు సి ఒకే గమ్యాన్ని చేరుకోవడానికి ముగ్గురికి వాళ్ళ మార్గాలున్నాయి. తక్కువ మార్గం లేదా తక్కువ ట్రాఫిక్ కారణంగా వ్యక్తి ఏ, బి కంటే వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు మరియు తక్కువ దూరం కారణంగా పర్సన్ బి, సి కంటే వేగంగా చేరుకోవచ్చు. అదేవిధంగా సమాంతర సర్క్యూట్లలో కరెంటు ప్రవాహం మార్గంలో నిరోధకతకి అనుగుణంగా ఉంటుంది. మరొక ఉదాహరణ గురించి చర్చిద్దాం. ఇక్కడ నీరు ప్రధాన ట్యాంక్ నుండి పైపుల ద్వారా 3 వేరువేరు ట్యాంకులకు ప్రవహిస్తుంది. ఒక సమయంలో నీటి ప్రవాహం వేరు చేయబడిన జంక్షన్ను మీరు చూడవచ్చు. జంక్షన్ వద్ద ఊహించుకుందాం. లోపలికి ప్రవహించే నీరు 10 లీటర్లు కావచ్చు. నీటి పైపు పరిమాణాన్ని బట్టి ట్యాంక్ ఏకి 5 లీటర్లు, ట్యాంక్ బికి 3 లీటర్లు మరియు ట్యాంక్ సికి 2 లీటర్లు వేరు చేయవచ్చు. ఏ, బి మరియు సి ట్యాంకుల యొక్క నీటి ప్రవాహం మొత్తాన్ని కలిపినప్పుడు మీకు 10 లీటర్లు వస్తాయి. ఇది మొత్తం 10 లీటర్ల నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి చివరకు ఒక జంక్షన్ వద్ద లోపలి నీరు బయటి నీటికి సమానం. అదేవిధంగా జంక్షన్ వైపు ప్రవహించే కరెంట్ బయట ప్రవహించే కరెంటుకి సమానం. సమాంతర సర్క్యూట్లో రెసిస్టర్ విలువను బట్టి కరెంట్ ఎల్లప్పుడూ ప్రతి భాగానికి విభజింపబడుతుంది. సమాంతర సర్క్యూట్లో ఏదైనా భాగాలు విఫలమైతే ఆ నిర్దిష్ట భాగం మాత్రమే కరెంటు ప్రవాహాన్ని పొందదు, కానీ మిగిలిన సర్క్యూట్ ప్రస్తుత ప్రవాహాన్ని పొందుతుంది. అందువల్ల మిగిలిన బల్బులు ఆన్లో ఉన్నాయి. అన్ని రకాల దేశీయ వైరింగ్లు మరియు వీధి లైటింగ్లు సమాంతర కనెక్షన్లను ఉపయోగిస్తాయి. కిర్చాఫ్స్ లా యొక్క పరిచయం. ఈ లాను ఉపయోగించి సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్ల గురించి చర్చిద్దాం. సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లను ప్రదర్శించడానికి కిర్చాఫ్ లా ఉపయోగించబడుతుంది. జర్మన్ శాస్త్రవేత్త అయిన కిర్చాఫ్ 2 లాస్ ని కనుగొన్నాడు. అవి ఫస్ట్ మరియు సెకండ్ లాస్. కిర్చాఫ్ యొక్క మొదటి లా సిరీస్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంటు యొక్క పనితీరును చూపిస్తుంది. హెరాజ్ యొక్క 2వ చట్టం సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క పనితీరును చూపిస్తుంది. కిర్చాఫ్ యొక్క కరెంట్ లా. మొదట కిర్చాఫ్ యొక్క మొదటి లాని చూద్దాం. దీన్ని కరెంట్ లా అని కూడా పిలుస్తారు. కిర్చాఫ్ లా మరియు కరెంట్ లా ప్రకారం జంక్షన్ వైపు ప్రవహించే మొత్తం కరెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో జంక్షన్ నుండి వదిలిన మొత్తం కరెంటుకు సమానం. ఇంకో మాటలో చెప్పాలంటే సర్క్యూట్ యొక్క ఏదైనా నోడ్ వద్ద నోడ్లోకి ప్రవహించే మొత్తం కరెంట్ నోడ్ బయటికి ప్రవహించే మొత్తం కరెంటుకి సమానం. నోడ్ బయటకు ప్రవహించే మొత్తం కరెంట్ ఏ క్షణంలోనైనా ప్రవహించే మొత్తానికి సమానం. మరో మాటలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ నోడ్
నీటి పైపుల యొక్క జంక్షన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ బయటకు వెళ్లే నీరు మొత్తం లోపలికి వచ్చే నీటితో సమానం. కేస్ 1. మొదటి కేసులో రెసిస్టర్లు R1 మరియు R2లతో కూడిన 2 బ్రాంచ్ సర్క్యూట్లు ఒకే విలువతో సమాంతరంగా అనుసంధానించబడి ఉండడం గమనించొచ్చు. మరియు నెట్వర్క్ ద్వారా ప్రవహించే మొత్తం కరెంట్ 10A. ఇక్కడ 2 రెసిస్టర్లు ఒకే విలువలను కలిగి ఉన్నాయి. కాబట్టి జంక్షన్ J1 వద్ద కరెంట్ I1 మరియు I2 సమానంగా విభజింపబడ్డాయి. కిర్చాఫ్ యొక్క కరెంట్ లా ప్రకారం జంక్షన్లు J1 మరియు J2 వద్ద జంక్షన్లోకి ప్రవహించే మొత్తం కరెంట్ జంక్షన్ నుండి బయటకు వెళ్లే కరెంటుకు సమానం. కేస్ 2. సెకండ్ కేసులో R1 మరియు R2 అనే 2 రెసిస్టర్లు 6 మరియు 4 ఓం విలువను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రతి రెసిస్టర్ ద్వారా కరెంటు ప్రవాహం ఒకేలా ఉండదు. అదే సమయంలో ఎక్కువ రెసిస్టర్ విలువ ద్వారా ప్రవహించే కరెంట్ తక్కువగా ఉందని మరియు తక్కువ రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఎక్కువగా ఉందని గమనించవచ్చు. ఫలితంగా 6 ఓం రెసిస్టర్లో కరెంట్ ప్రవహించే I1 తక్కువగా మరియు 4 ఓం రెసిస్టర్లు ఎక్కువ అవుతుంది. దేని ద్వారా? కరెంట్ నిరోధకతకు విలోమానుపాతంలో ఉన్నందున. కానీ జంక్షన్ J1 మరియు J2 వద్ద లోపలికొచ్చే మరియు బయటకు వెళ్లే కరెంట్ ప్రవాహాలు ఒకటే. ఇది కిర్చాఫ్స్ కరెంట్ లాని సంతృప్తిపరుస్తుంది. కేస్ 3. మూడవ కేసులో రెసిస్టర్లు R1, R2, R3 మరియు R4లతో సమాంతర సర్క్యూట్ చేద్దాం. సర్క్యూట్లో మొత్తం కరెంటు ప్రవాహం 10 ఆంప్స్ అని అనుకోండి. ఇక్కడ సమాంతర సర్క్యూట్లలో రెసిస్టర్ విలువలను బట్టి అన్ని భాగాల్లో కరెంటు యొక్క ప్రవాహాలు మీరు చూడవచ్చు. తక్కువ నిరోధకత ఉన్న భాగంలో ఎక్కువ కరెంట్ ప్రవహిస్తుంది. అయితే తక్కువ కరెంట్ అధిక నిరోధక శాఖలో ప్రవహిస్తుంది మరియు మొత్తం కరెంట్ అదే మొత్తం కరెంటుతో తిరిగొస్తుంది. అందువల్ల కిర్చాఫ్ యొక్క కరెంట్ లా సంతృప్తి చెందింది. టాస్క్ 1. కిర్చాఫ్ యొక్క కరెంట్ లా చేసి నిరూపిద్దాం. స్టెప్ 1. ఇక్కడ మీరొక సాధారణ సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ లేదా బ్యాటరీ మరియు 3 రెసిస్టర్లు R1, R2 మరియు R3లను కలిగి ఉంటారు. ఇవి ఒకదానితో ఒకటి సమాంతరంగా మరియు మూలానికి అనుసంధానించబడి ఉంటాయి. స్టెప్ 2. వోల్ట్ మీటర్ కనెక్షన్ల మాదిరిగానే 3 రెసిస్టర్లు మూలానికి సమాంతరంగా ఒక చివర సానుకూల టెర్మినల్ మరియు మరొక చివర ప్రతికూల టెర్మినల్కు అనుసంధానించబడి ఉన్నాయి. స్టెప్ 3. సమాంతర కనెక్షన్ల కారణంగా మనం బ్యాటరీ యూనిట్లో సెట్ చేసిన రెసిస్టర్లలో అదే వోల్టేజ్ ఉంటుంది. మనం ఇప్పటికే చర్చించినట్లుగా కరెంట్ I వరుసగా R1, R2 మరియు R3 రెసిస్టర్లలో I1, I2 మరియు I3గా 3 శాఖల్లో పంపిణీ చేయబడ్డాయి. స్టెప్ 4. వేరియబుల్ విద్యుత్ సరఫరా యూనిట్ అంతటా సమాంతరంగా వోల్ట్ మీటర్ వోల్టేజ్ సోర్స్తో సిరీస్లో అమీటర్ మరియు 3 రెసిస్టర్లు R1, R2 మరియు R3 సిరీస్లో 3 అమేచర్లు సరైన పరిధి కలిగిన వైర్ని ఉపయోగించి కనెక్ట్ చేయండి. స్టెప్ 5. 3 బ్రాంచ్ ప్రవాహాలు I1, I2 మరియు I3లను తీసుకువెళ్లేంత సాధారణ అమీటర్ పరిధి పెద్దదని నిర్ధారించండి. స్టెప్ 6. వేరియబుల్ విద్యుత్ సరఫరా యూనిట్లో వేరు వోల్టేజ్లను సెట్ చేయండి మరియు ఇచ్చిన పట్టికతో వోల్ట్ మీటర్ మరియు అమీటర్ రీడింగ్లను పరిశీలించండి. పట్టిక ప్రకారం అమీటర్ రీడింగ్ I అనేది అమీటర్ రీడింగ్ల I1, I2 మరియు I3 మొత్తానికి సమానం. అందువల్ల కిర్చాఫ్ యొక్క కరెంట్ లా ధృవీకరించబడింది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా. కిర్చాఫ్ యొక్క రెండవ లాని కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా అని కూడా పిలుస్తారు. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా ప్రకారం ఏదైనా క్లోజ్ సర్క్యూట్ చుట్టూ ఉన్న అన్ని వోల్టేజ్ల బీజగణిత మొత్తం 0కి సమానం. లా గురించి మాట్లాడే ముందు వోల్టేజ్ డ్రాప్ గురించి అర్థం చేసుకోవాలి. వోల్టేజ్ డ్రాప్ అంటే ఏమిటి? వోల్టేజ్ డ్రాప్ అనేది వోల్టేజ్ లేదా వోల్టేజ్ నష్టం తగ్గిస్తుంది. ఇది కరెంట్ నిరవధకత ద్వారా ప్రవహించినప్పుడు సంభవిస్తుంది. కరెంట్ ప్రవాహాన్ని వ్యతిరేకించే కండక్టర్ నిరోధకత అని మనకిప్పటికే తెలుసు. మరియు కరెంట్ ప్రవాహం వోల్టేజ్ లేదా ఈఎంఎఫ్ వల్ల సంభవిస్తుంది. ఆహారం వృధా అయితే వంట చేస్తున్న వ్యక్తికి అది నష్టంగా మారదు. ఆహారం కొనడానికి డబ్బు ఖర్చు చేసిన వ్యక్తికి ఇది నష్టంగా మారుతుంది. ఇదే విధంగా నిరోధకత వోల్టేజ్ లేదా ఈఎంఎఫ్ని ప్రభావితం చేస్తుంది, కానీ కరెంట్ని కాదు. వోల్టేజ్ డ్రాప్ మొత్తాన్ని వోల్ట్ మీటర్ను Rకి అడ్డంగా లేదా సమాంతరంగా కనెక్ట్ చేయడం ద్వారా కొలవచ్చు. కేస్ 1. ఈ సందర్భంలో అదే విలువ కలిగిన ఒక రెసిస్టర్ R1 మరియు R2 వోల్టేజ్ సోర్స్తో సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి. వోల్టేజ్ డ్రాప్స్ R1 మరియు R2 అంతటా ఉండి
వోల్ట్ మీటర్స్ V1 మరియు V2 ఉపయోగించి కొలుస్తారు. వారికి ఒకే విలువలు ఉన్నందున వోల్టేజ్ డ్రాప్కి కూడా విలువ అదే ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్స్ మొత్తం V1 మరియు V2 ఇన్పుట్ సరఫరా వోల్టేజ్కు సమానంగా ఉంటాయి. కాబట్టి మిగిలిన వోల్టేజ్ 0. అందువల్ల కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నిరూపించబడింది. మీరు ఇక్కడ R1 మరియు R2 అనే రెండు రెసిస్టర్లు వోల్టేజ్ మూలంతో సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి. ప్రతి రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ వరుసగా 2 వోల్ట్ మీటర్లు V1 మరియు V2లతో కొలుస్తారు. రెసిస్టర్ విలువ R1, R2 కంటే ఎక్కువగా ఉన్నందున రెసిస్టర్ R1 అంతటా వోల్టేజ్ డ్రాప్ V1, V2 కంటే ఎక్కువగా ఉంటుంది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లాని నిరూపించడానికి వోల్టేజ్ డ్రాప్స్ V1 మరియు V2 ఇన్పుట్ సరఫరా వోల్టేజ్కు సమానమని నిర్ధారించుకోండి. ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా